నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా నిలదొక్కోవడానికి మీరు చేసే ప్రయత్నాలు అంత గొప్పగా ఫలించే పరిస్థితిగా గోచరించట్లేదు. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాల్లో కొద్దిగా ఆటంకాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. పిల్లలు మీరు చెప్పిన మాట వినకుండా కొన్ని స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అందుకని వాళ్ళ యొక్క నడవడికని ఓ కంట కనిపెట్టి ఉండడం అనేది చెప్పదగినటువంటి సూచన. ప్రతిష్టాత్మకమైన పోటీల్లో విజయం సాధించి మంచి ప్రఖ్యాతిని, ధనాన్ని మీరు రాబట్టుకోగలుగుతారు. ఆ రకమైనటువంటి గ్రహగతులు సూచిస్తున్నాయి. వ్యయంలో ఉన్నటువంటి గురుగ్రహ కారణం చేత మీకు ఎంత డబ్బులు వచ్చినా కానీ ఖర్చు అయిపోతాయి, చేతుల్లో మాత్రం మిగలవు. ప్రతిదీ కూడా ఏదో మంచి కార్యక్రమానికో, పెట్టుబడికో, దేనికో దానికో ఉపయోగిస్తారు. కొంతలో కొంత డబ్బులు దుర్వినియోగం కాకుండా ఏదో ఎసెట్స్ రూపంలో ఉంటుంది. అది కొంతవరకు మేలైనటువంటి పరిణామం. విద్యా సంబంధమైన విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు అంతగా సత్ఫలితాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఏ చదివితే బాగుంటుంది, పిల్లల్ని ఏ దారిలో పంపిస్తే బాగుంటుంది, భవిష్యత్తులో ఏ విధంగా వాళ్ళని చదివించాలి, తీర్చిదిద్దాలి అనే విషయంలో నిపుణులు, బంధువులు వీళ్ళందరి సలహాలు కూడా తీసుకొని ఆ ప్రకారం చేద్దామని చెప్పి నిర్ణయించుకుంటారు. వివాహాల శుభకార్యాల విషయంలో అనేక సంబంధాలు దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. ఏదో ఒకటి చిన్న చిన్న కారణాల వల్ల సంబంధం వెనక్కిపోవటం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో నిశ్చయితాంబూలాలు తీసుకున్నాము, నిశ్చితార్థం కూడా అయింది అన్న సంబంధం కూడా ఏదో కారణాల వల్ల మళ్ళీ వెనక్కి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇది మీ ఆంతరిక శత్రువులు చేస్తున్నటువంటి పనుల వల్ల ఈ విధంగా జరుగుతుంది. ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఏలినాటి శని ప్రభావం వల్ల కూడాను ఇలాంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది. అందుకని తులారాశి వారు 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి, అఘోర పాశుపత హోమం చేయించాలి. ఇందువల్ల సానుకూలమైనటువంటి మంచి ఫలితాలని పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో తిరిగి వాటిని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. కొన్ని రకాలైనటువంటి పద్ధతుల్లో సంస్థలకు కానివ్వండి, లేదా మీరు కానివ్వండి, మీ పిల్లలకు కానివ్వండి, పేర్లు మార్చాలి అనేటువంటి ఒక అభిప్రాయం ఒక మీ మనసులో చొరబడుతుంది. మీరు అనుకున్న విధంగానే పేర్లు మార్చుకొని ఆ విధంగా చేయగలుగుతారు. అందువల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయినా నష్టం మాత్రమేమీ సంభవించదు. ఇదే క్రమంలో ఆలోచిస్తూ మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో, పురోగమనానికి ఉపయోగపడే ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నిర్లక్ష్యం చేశారనేటువంటి అపవాదు వచ్చేటువంటి అవకాశం ఉంది. కార్యాలయంలో మీరు అంత కష్టపడి పనిచేసినప్పుడు కూడాను దానికి తగినటువంటి ఫలితం ఉంటుంది, లేదని నేను చెప్పట్లా. కానీ పనిచేయని వాళ్ళకు కూడా మీకు వచ్చినటువంటి సౌకర్యాలు వస్తాయి, మీకు వచ్చే డబ్బు వాళ్ళకి వస్తుంది. ఇక కష్టపడ్డ నాకు, కష్టపడినటువంటి సోమరిపోతులు వాళ్ళకి ఒకటే ప్రయోజనమా? అసలు ఈ ఉద్యోగం చేయటం అవసరమా, ఈ సంస్థలో ఉండటం అవసరమా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. మానసికంగా మీరు ఎంతగానో ఇబ్బంది పడతారు, బాధపడతారు. వేరే కంపెనీలో అవకాశం కోసం మీరు చూస్తారు, మంచి అవకాశం వస్తుంది. ఆ వచ్చిన అవకాశాన్ని చక్కగా మీరు వినియోగించుకోగలుగుతారు. అదేవిధంగా కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు అంతగా ఫలించే పరిస్థితిగా గోచరించట్లేదు. ఈ విషయంలో అనవసరంగా ధన వ్యయం మాత్రం చేయటం అనేది చెప్పదగిన సూచన కాదు. వివాహాల శుభకార్యాల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు వారాంతంలో వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. ముఖ్యంగా మగపిల్లలకు సంబంధించిన విషయంలో, పెళ్లి సంబంధాల విషయంలో పెళ్లి సంబంధం కుదిరే పరిస్థితిగా గోచరిస్తుంది. చాలా సంతోషపడతారు. అదేవిధంగా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూలపడతాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను నాగసింధూరాన్ని ధరించండి. సిద్ధగంధంతో, మహాతీర్థం పొడితోటి దేవతకు కానీ, మీ ఇష్టం వచ్చిన దేవుడికి కానీ అభిషేకం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
సుమంగళి పసుపుని పూజల్లో వాడండి. మీరు కూడా దాన్ని వాడుకోవచ్చు. అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ తులారాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.